యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ మిత్రులందరికీ శ్రేభిలాషులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ పరమశివుని ఆశీస్సులు మీకు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు మీ ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ తీసుకొని రావడం జరిగిందండి. ఇది చూసుకున్నట్టయితే 2010 మోడల్ i10 మ్యాగ్నా వేరియంట్, కేవలం 52,000 కిలోమీటర్లుగా ఉంది. ప్రజెంట్ రీడింగ్ అయితే మనం దీన్ని ఒరిజినల్ కాదా చెక్ చేయించలేదండి. వెహికల్ అయితే ఓనర్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఇదైతే మనం చూసుకున్నట్టయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉందండి. దయచేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను చెప్పేది కూడా ఢిల్లీ ప్రైజే. తెలుగు రాష్ట్రాలు ఎవరికైనా కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్యాక్స్ అనేది మీరు అక్కడ పే చేసి మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెహికల్ వచ్చేసి మనం అమ్మే ఏ వెహికల్ అయినా కూడా కన్ఫ్యూజ్ కాకండి. వెహికల్ నేను అమ్మేది కంప్లీట్గా ఢిల్లీ వెహికల్లే. మళ్ళీ ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఎవరికి ఇచ్చినా కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను. మీరు అనేది ట్యాక్స్ అనేది మీరు అక్కడ కట్టుకొని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీలో కేరాప్ మీద నేనైతే రిజిస్ట్రేషన్ చేపివ్వను. అది చీటింగ్ కేసు. అది ఎన్నడకుండా మీకు మోసమే. ఏ ఆర్టీఓ ఆఫీసర్ పట్టుకున్నా కూడా మీకు అనేది తర్వాత ఇబ్బంది అవుతుంది. చాలామందికి ఈ మధ్య వెహికల్ కూడా సీజ్ అయినాయి. హైదరాబాద్లో 13 వెహికల్ సీజ్ అయినాయి. మొన్న మంచిర్యాలలో 2 వెహికల్ సీజ్ అయినాయి. మొన్న నెల్లూరులో 6 వెహికల్ సీజ్ అయినాయట. మన తిరుపతిలో కూడా ఈ ఆర్టీఓ స్ట్రిక్ట్ రూల్స్ చేసిండట. అదర్ స్టేట్ వెహికల్ అన్నీ సీజ్ చేస్తుండట. దొరికినట్టు మీరు మీ పేరు మీద దొంగ డాక్యుమెంట్స్ పెట్టి ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ పని గోయిందా అండి. నేను మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఎంత చెప్పినా కూడా మునిగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. అదైతే ఇక మీ దురదృష్టం అండి. మనమైతే ఏం చేయలేం. ఈరోజు శివరాత్రి కాబట్టి శివరాత్రి రోజున నేను మనస్ఫూర్తిగా చెప్తున్న విషయాలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది చూసుకున్నట్టయితే 2010 4 పవర్ విండోస్ అవైలబుల్లో ఉంటాయి. దీనికి వచ్చేసి 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. మనకైతే టైర్లు చూసుకున్నట్టయితే ఒక 20% టైర్స్ ఉన్నాయండి. మనకి ఎక్స్టర్నల్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 2-3 పార్ట్లు స్క్రాచెస్ ఉన్నాయి. మనకి ఇంటీరియర్ పర్ఫెక్ట్ ఉంది. ఇది ఎవరికైనా కూడా చిన్న ఫ్యామిలీకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. వెహికల్ చూసుకున్నట్టయితే మనకు కేవలం ఇది ఢిల్లీలో 1,10,000 రూపాయలకు అవైలబుల్లో ఉందండి. ప్యూర్ పెట్రోల్ వెహికల్ ఇది. పెట్రోల్లో 15+ మైలేజ్ వస్తుంది. ఇది చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ బంపరు, డిక్కీ, మనకు డిక్కీ షాకర్ కొంచెం వీక్ ఉందండి. ఇది ఒక 700 రూపాయలు ఉంటుంది. భయాజీ చాబీ ఈ మనకు తెలిసిన మిత్రుడే భయ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ ఇంటి పక్క వంటి సార్ వాళ్ళ వెహికల్ వాళ్ళు సౌదీ అరేబియా వెళ్తున్నారంట. వాళ్ళ వెహికల్ అయితే రీసేల్ కోసం మనకు తీసుకొని రావడం జరిగింది. ఈ డిక్కీ షాకర్ అనేది ఒక 700 రూపీస్ ఉంటుందండి. ఇది కొంచెం వర్కింగ్ లేదు. ఎందుకంటే వెహికల్ పక్కకుండి ఉండి మనకైతే ఆ విధంగా అది పని చేయడం లేదు. మనకు ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు. కనెక్టింగ్ పార్ట్స్లో చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంది. బూట్ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది. బూట్ ప్లేస్ కూడా అందులో కూడా మనకు లగేజ్కి, ఎక్స్ట్రా లగేజ్కి ర్యాక్ కూడా ఉంది. చూసుకోవచ్చు. ఈ ర్యాక్ మీద కూడా మనం ఎక్స్ట్రా లగేజ్ అనేది పెట్టుకోవచ్చు. ఒక మిర్రర్లు చూసుకున్నట్టయితే ఒక మిర్రర్ ఫ్రంట్ మిర్రర్ ఒకటే రిప్లేస్ అయింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్రంట్ మిర్రర్ వచ్చేసి స్క్రాచ్ ఉందండి. దాన్ని రిప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా మీకు అయితే ఒక 10,000 వరకు అయితే ఢిల్లీలో దీనికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం 1,10,000 రూపాయలకు మాత్రమే మీకు ఢిల్లీలో ఫిక్స్డ్ ప్రైస్ అవైలబుల్లో ఉంది. ఇక ఒక 10,000 అదనంగా మీకు చిన్న మైనర్ వర్క్ అనేది ఉందండి. అది మనమే చేపించి పంపించమంటే మీకు నీట్గా ఇక్కడ చేపించి పంపించడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్టయితే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ వ్యూ, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లోనే ఉంది. డాష్ బోర్డ్ అయితే చాలా నీట్గా ఉంది. చూడవచ్చు, డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఏసీ, మనకు స్టీరింగ్, మనకు షోరూమ్ సీట్ కవర్స్ అవైలబుల్లో ఉన్నాయి. వెహికల్లో 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఒరిజినల్ రీడింగ్గా కాదా మనం చెక్ చేయించలేదండి దీనికి. ఎందుకంటే దీనికైతే షోరూమ్ ట్రక్ అనేది లేదు. ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉందండి. ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. 5 ఆరాంగా కూర్చొని, పెట్రోల్ వేరియంట్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. ఇంజన్ పికప్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామంది డాక్టర్లు కానివ్వండి, టీచర్లు కానివ్వండి లైక్ చేసిన వెహికల్ వచ్చేసి i10 అనేది చాలా డిమాండ్ ఉంటున్నాయి వెహికల్. అందుకే మీ ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. స్క్రాచెస్ అనేది కామన్. ఇక వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉండడం లేదు కాబట్టి, వెహికల్ అనేది ఎక్కువ యూజ్ చేయడం లేదు కాబట్టి వాళ్ళైతే స్క్రాచెస్ అనేది పట్టించుకోలేదు వెహికల్కి వచ్చేసి. ఇక మనకి వెనక టైల్ ల్యాంప్ అనేది రైట్ సైడ్ టైల్ ల్యాంప్ చిన్న డ్యామేజ్ ఉంది. ఓవరాల్గా చెప్తున్నానండి, ఒక 10,000 రూపాయల వర్క్ అయితే మీకు ఢిల్లీలో వెహికల్ క్లీన్ అండ్ నీట్గా మనం చేపించి మీకు అనేది పంపించడం జరుగుతుంది. ఇది తెలుగు రాష్ట్రాలు ఎవరికైనా వర్తిస్తుందండి. ఎన్ఓసి ఇన్వాయిస్ అవైలబుల్లో ఉంటుంది.
చూసుకోవచ్చు. ఇది వెహికల్ వచ్చేసి లాస్ట్ మీకు ఇంజన్ వ్యూ చూపెడతాను. కొంతమంది మిత్రులు ఏంటంటే వాళ్ళు అమ్మిన వెహికలే కొనాలి, నేను అమ్మిందే నేనే అదన్నట్టు వాళ్ళు ఈ చిన్న బండ్లు కొనకూర్రి అని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అసలు పిచ్చి పిచ్చి మాటలు నమ్మకండి. అది వాళ్ళకు ఏంటంటే ఆ విధమైన ఆలోచన ఆ విధంగా ఉంటుంది వాళ్ళకి వచ్చేసి. ఇక ఇది ఇంజన్ వ్యూ పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదు. చిన్న మనం ఇంజన్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, అంత డస్ట్ ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు 2 లక్షల బడ్జెట్లో వెహికల్ కావాలనుకుంటే మరి వాళ్ళ పరిస్థితి మరి 5 లక్షలు పెట్టి కొనుక్కోవాలంటే వాళ్ళతో కాదు. కాబట్టి మనం కూడా ఇందులో ఎక్కువగా 5,000 కమిషన్ తీసుకొని వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న వెహికల్ వచ్చేసి కొంతమందికి నాకు చాలామంది మిత్రులు అన్న నేను హ్యాండిక్యాప్డ్, మా పిల్లల్ని అటు తీసుకెళ్ళాలి, నా కిడ్నీ రాళ్ళు వచ్చినాయి, నాకు డయాలసిస్ ఉంది అన్న, నాకు పారాలసిస్ పక్షవాతం వచ్చింది అని చాలామంది నాకు కాంటాక్ట్ అయితే నేను ఫ్రీగా కూడా సర్వీస్ ఛార్జ్ తీసుకోకుండా కూడా ఉల్టా ఒకరు 1000 రూపాయలు అయినా కూడా నేను వెహికల్ అనేది ఇవ్వడం జరిగింది. అది గొప్ప విషయం కాదు, చెప్తున్నానండి. అట్లా ఆ విధంగా మనం ఓన్లీ ధనార్జనేది ఏం కాదు. నాకు ఏ బెటాలియన్ లేదు, నాకు ఏ బ్యాచ్ లేదు, నేను ఓన్లీ నా నెంబరే పెడతాను. నేను ఇచ్చిన వెహికల్ అన్నిటికీ నాదే బాధ్యత, మీకు ఇన్వాయిస్ ఇచ్చే బాధ్యత నాదే, ఇన్వాయిస్ ఇచ్చే బాధ్యత నాదే. ఒకవేళ వెహికల్ నేను చెప్పినట్టు లేకపోయినా దానికి సంబంధించి ఫోన్లో ఆన్సర్ చెప్పే బాధ్యత నాదే. అన్నిటికీ నాదే బాధ్యత అండి. నాదే ఫోన్ నెంబర్ ఉంటుంది, వీడియోలో మాట్లాడేది కూడా నేను వేరే అసిస్టెంట్లను పెట్టుకోలేదు, నేను వేరే ఎవరికైతే జీతం ఇవ్వలేడం లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే నమ్మకం ముఖ్యం, నమ్మకం అనేది పోగొట్టుకోకూడదు. కాబట్టి అలానే మనం ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాలలో ఇప్పటివరకు అయితే వెహికల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చిన వాళ్ళు కూడా కర్ణాటక వినయ్ కుమార్ అన్న ఒకటి షిఫ్ట్ ఇచ్చినాను 2010. ఆ అన్న మళ్ళీ ఇప్పటికీ నాకు ఒక 4 సార్లు కాల్ చేసిండు, వాళ్ళ ఫ్రెండ్స్కి వెహికల్ కావాలి అన్న, మీ నెంబర్ షేర్ చేసినానని చెప్పేసి. నెల్లూరు రాంబాబు అన్న కానిస్టేబుల్ అన్న వాళ్ళు చాలా మంచి వ్యక్తి. అన్న వెహికల్ తీసుకున్న తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్లోనే వాళ్ళ ఎస్ఐ గారికి కూడా మన తరఫున వెహికల్ ఇప్పించడం జరిగింది. వాళ్ళ తోటి కొలీగ్స్ కూడా ఇంకొక 4 వెహికల్స్ అనేది ఇప్పించడం జరిగింది. ఈ విధంగా మనం ఎవరికైనా సర్వీస్ ఇస్తే హార్ట్ఫుల్గా ₹1 ఎక్కువైనా తక్కువైనా వెహికల్ బాగుంటే వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేసినప్పుడల్లా మనల్ని గుర్తు చేసుకుంటారు. వెహికల్ ఖరాబ్ ఉంటే వెహికల్ స్టీరింగ్ పట్టినప్పుడల్లా మనం తిట్టుకుంటా జీవితాంతం మనల్ని తిడుతూనే ఉంటారు. ఆ విధమైనటువంటి ఆలోచనలు మనకైతే లేవు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి స్టోరీ. ₹1,10,000 ఫైనల్ ప్రైస్. మీకు ఎవరికి కావాలనుకున్న డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, ₹10,000 వరకు వర్క్ ఉంది. ఢిల్లీలో నన్నే చేయించి పంపించమంటే నేనే చేయించి పంపిస్తాను. టోటల్గా మీకు 1,20,000 ఢిల్లీ రేటు కంప్లీట్ అయిపోతుందండి, చిన్న చిన్న రిపేర్ అని కలుపుకొని. థ్యాంక్ యూ, జై హింద్, నమస్తే.